గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ లో గడిచిన 3 రోజులుగా ఉత్పత్తి తగ్గడానికి యాజమాన్యమే బాధ్యత వహించాలి. సిఐటియు నాయకుల డిమాండ్. ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వాల్తే డిఆర్ఎం లలిత్ బోహ్రా. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. డీటెయిల్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ లో గడిచిన 3 రోజులుగా బ్లాస్ట్ ఫార్నెస్ లోని ఉత్పత్తి తగ్గడానికి ఉన్నత యాజమాన్యందే బాధ్యత అంటూ దీనికి క్రింది స్థాయి అధికారులను కార్మికులను బాధ్యతలను చేయడానికి గాను ప్రయత్నించడం సరికాదు అంటూ స్టీల్ సిఐటియు హెచ్చరించింది. ఉత్పత్తి పెంచుతామని లాభంలో నడుపుతామని ప్రకటించిన ప్రభుత్వం యాజమాన్యం ఈ ఉత్పత్తి తగ్గడానికి సమాధానం చెప్పాలంటూ స్టీల్ సిఐటియు నాయకులు సిహెచ్ నరసింగరావు, ఆర్కేఎస్కే కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపైన ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంహెచ్పి విభాగంలో పాడైపోయిన వాటిని రీప్లేస్మెంట్ ఎందుకు చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని ఆపేయలేకపోయింది. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి? ఎలాగన్నా కానీ మా ఉద్యమాన్ని అణిచి అక్కడ ఉద్యమం జరగకుండా చేసి దీన్ని పూర్తిగా ప్రైవేట్కి అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు. మా శిబిరాన్ని కూల్చేశారు. నిరాహార దీక్ష శిబిరాన్ని వర్షాన్ని పడడం కాదు, అర్ధరాత్రి 12 గంటలు చూసిన వాళ్ళు ఉన్నారు. మేము అదే చెప్పాం సిపితో కూడా. కూర్చారు కావాలని. కూర్చి మరుసటి రోజు నుంచి బోర్డు పెట్టారు, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలము, ఇక్కడ ఎవరు ధర్నా చేయకూడదు, నిరాహార దీక్ష చేయకూడదని మమ్మల్ని చేయనివ్వడం లేదు. అంటే మా పోరాటాన్ని నిరాహార దీక్ష శిబిరం కూడా అక్కడ లేకుండా ఆ శిబిరాన్ని కనపడకుండా ఉండాలని ఈ రోజు అక్కడ పోరాటం జరుగుతున్నట్టు లేకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు కుట్ర చేస్తున్నారు. మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద డైరెక్షన్స్ తీసుకొచ్చాం. నేను సిపి గారిని అడిగాం. ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు డిఫెండెంట్ 4 and 5 అంటే వాళ్ళ కమిషనర్ కి మేనేజ్మెంట్ కి డైరెక్షన్ ఇస్తున్నామని టు కన్సిడర్ ది అప్లికేషన్ ఆఫ్ ది పిటిషనర్స్. అంటే మేము మా యూనియన్ తరఫున మా శిబిరాన్ని కొనసాగిస్తామని అప్లికేషన్ ఇచ్చాం. దాన్ని హైకోర్టు అంగీకరించి దాన్ని కొనసాగించమంది. కానీ ఈ రోజు కూడా అనుమతి అనేటువంటి ఇవ్వడం లేదు. అంటే మళ్ళా మేము డెక్లరేషన్ మళ్ళా దాని మీద కోర్టుకు వెళ్ళాలన్నమాట. కావాలనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోపల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, కార్మికులు ఎవరు కదలడానికి లేదు, మెదలడానికి లేదు, తల తిప్పడానికి లేదు, తిప్పితే ఛార్జ్ షీట్ మెమో ఛార్జెస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది, క్రిమినల్ కేసులు బనాయించడం, ఇటువంటి ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఏ పబ్లిక్ సెక్టార్లో లేదు, ఏ స్టీల్ ప్లాంట్లో లేదు. వైజాగ్లో ఎందుకు వచ్చింది? అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి సివిల్ పోలీస్ అనేటువంటిది అక్కడ లోపల సిఎస్ఎఫ్ కమాండ్ ఉంది. ఒక కమాండెంట్ మొత్తం కమాండ్ ఉంది, సిఎస్ఎఫ్ ఉంది. సిఎస్ఎఫ్ రక్షణలో స్టీల్ ప్లాంట్ ఉంటుంది. కానీ సివిల్ పోలీసులు 100 మందిని దించి మా స్ట్రైక్ని విచ్ఛిన్నం చేయడం, కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మందిని తొలగిస్తే వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని కేవలం పోలీసుల యొక్క నిర్బంధంతో దాన్ని అణిచేశారు. ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ వద్ద అవగాహన ర్యాలీని చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో భాగంగా జిల్లా వైద్య శాఖ అధికారి జగదీశ్వరరావు మాట్లాడారు. అనాఫ్లస్ ఆడదోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రై డేను పాటించడం, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించవచ్చని సూచించారు. ఆ గోడ మీద వాళ్ళ కూడా ఆ మందు అనేటువంటిది తర్వాత దాని మీద నీళ్లు చల్లకూడదని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ చేయాలి. ఈ చిన్న నష్టం పెడతామైపోతుంది. మనం వాడినటువంటి రసాయనిక మనం ఇంటింటికి వెళ్ళిపోయినప్పుడు కూడా మనము సాధ్యమైనంత వరకు తెలియాలి, మనము ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి బ్రిటిష్ డాక్టరు మన మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తూ ఆయన అక్కడ ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి జీవుల మీద పరిశోధన చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు కూడా మలేరియా వ్యాధి అనేటువంటిది చెడు గాలి ద్వారా వ్యాపిస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన దోమ యొక్క
పొట్టను చీల్చి దాంట్లో ఉన్నటువంటి పారాసైట్ను గుర్తించి ఆడ అనాఫిలిస్ ద్వారానే మలేరియా వ్యాధి అనేటువంటిది మనిషికి కుట్టడం ద్వారా వస్తుందని ప్రపంచానికి తెలియజేసినాడు. ఆయన చేసినటువంటి ఈ గొప్ప పరిశోధనకు మనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ప్రపంచానికి ఇంత మేలు చేసినటువంటి సర్ రొనాల్డ్ రాస్ యొక్క ఇన్వెన్షన్ను మనము సంవత్సరానికి ఓ రోజు దోమల దినోత్సవం జరుపుకోవడం ద్వారా ఆయన చేసినటువంటి పరిశోధనను మనం ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ రోజు అనేటువంటిది జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణాలకు కారణమవుతున్నటువంటి ఈ దోమ అనేటువంటి చిన్న జీవి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు అనేటువంటి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాల వ్యాధి, మెదడువాపు వ్యాధి, జికా వైరస్ వ్యాధి, గతంలో వచ్చేటువంటి ఎల్లో ఫీవర్ లాంటి ఎన్నో రకమైన వ్యాధుల వలన ప్రజలు చనిపోతూ ఉన్నారు. దాని ద్వారా ప్రజలు చనిపోవడమే కాకుండా మనం వారు సంపాదించేటువంటి వ్యక్తులు చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా దేశానికి కూడా ఆర్థికంగా నష్టం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దగ్గర $100 మిలియన్ జీడిపిని పెంచడంలో మలేరియా అరికట్టడం ద్వారా జరిగిందని చెప్పి మనకు నిరూపితమైంది. మలేరియా వ్యాధికి అన్ని రకాల మందులు అనేటువంటిది ఉన్నాయి. ఇప్పుడు మలేరియా వ్యాధి అనేటువంటిది ఇబ్బందికరంగా లేదు, కానీ డెంగ్యూ వ్యాధి అనేటువంటిది ఈ మధ్యకాలంలో విస్తరిస్తూ ఉంది. ఎందుకంటే డెంగ్యూ వ్యాధి వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి, దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ లేదు, దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. అదేవిధంగా దానికి సరైనటువంటి వ్యాక్సిన్ కూడా ఇప్పటికి కూడా ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఆ విధంగా ఇది వైరల్ వ్యాధి కావడం వలన ప్రజలకు ఈ వ్యాధి సంభవించిన వెంటనే ప్లేట్లెట్లు తగ్గిపోయి విశాఖ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జన్మదిన వేడుకలు అడ్డాల వెంకటవర్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతదేశానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేసి యువతకు దిశానిర్దేశం చేసిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీదేనంటూ విశాఖ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆనంద్ కుమార్ తో పాటు పలువురు నేతలతో కలిసి రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటపరమరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆలోచనలు కార్యకర్తలకు దిక్సూచి అని, కాంగ్రెస్ సైనికులు క్రమశిక్షణతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఈరోజు మా డీసీసీ గారు వరం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా లక్కరాజు రామారావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రతి వార్డు ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, యూత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఇక్కడ ఈరోజు రాజీవ్ గాంధీ బర్త్డే గురించి ఈరోజు జగదాంబ సెంటర్లో ఏదైతే పాత విగ్రహం ఉందో ఆ విగ్రహం తొలగించారు. ఆ విగ్రహం పెట్టాల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుక దగ్గర జరిపించుకున్నాం. తొందరలోనే ఈ వారంలో విగ్రహానికి మాకు స్పేస్ ఇస్తే మేము ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా మీరు మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేసి ఆ విగ్రహాన్ని తొందరగా పెట్టించాలని మీరు కూడా జీఎంసీకి అడుగుతారని కోరుకుంటున్నాను. ఆయన ఆధ్వర్యం ఈరోజు ఐటీ కానీ కమ్యూనికేషన్ కానీ వచ్చిందంటే ఆయన ఆధ్వర్యం జరిగింది. ఈరోజు ఎవరెవరు నా ద్వారా వచ్చింది చెప్పుకుంటున్నారు, కానీ ఇదంతా వేరే వాళ్ళ ద్వారా కాదు. ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా మీడియా రూపంగా కానీ ఎక్కడెక్కడో మనం ఆన్లైన్లో కానీ ఇవన్నీ చేస్తామంటే ఇదంతా రాజీవ్ గాంధీ గారి దయ వల్ల మనం ఈరోజు డెవలప్ అయ్యాం. ఈరోజు 82వ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మేము కూడుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ జగదంబ సర్కిల్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండేది. దీనికోసం మేము జీవీఎంసీకి పలు దఫాలు మేము అర్జీ పెట్టడం జరిగింది, కానీ ఈరోజు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. సంవత్సరం బట్టి మేము ఇప్పటికి 4 times 5 times మేము వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది, కానీ దాని గురించి జీవీఎంసీ కమిషనర్లు కానీ మేయర్లు కానీ పట్టించుకోలేదు. మన ఇండియాలో మంచి ఇండియా ఇవాళ డెవలప్ అయిందంటే, మన సాంకేతికంగా డెవలప్ అయిందంటే ప్రధాన కారణం రాజీవ్ గాంధీ గారు లాంటి వ్యక్తి మన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మనకి అనేక టెక్నాలజీ డెవలప్ చేశారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విగ్రహాన్ని ఇమీడియట్లీ కానీ ఇక్కడ మాకు స్థలం కేటాయించి విగ్రహాన్ని మాకు ఏర్పాటు చేయకపోతే ఈ ఉద్యమాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఈరోజు ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్లెక్సీ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కానీ విగ్రహాన్ని ఇవ్వని పక్షంలో మా విశాఖ కాంగ్రెస్ పార్టీతో ధర్నా చేసి ఇక్కడే మేము విగ్రహం పెట్టేస్తాం.
ఏం చేస్తారో మేము కూడా చూస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తాం. మా జిల్లా స్థాయి నాయకులందరినీ తీసుకొచ్చి ఇక్కడ మేము విగ్రహం పెట్టి ధర్నా పెడతామని మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా మేము ప్రత్యేకించి వెళ్ళి చెప్పి, సార్ మాకు 20వ తారీఖు రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవం, ఆ రోజు కంపల్సరీ మేము పెట్టుకుంటామంటే విగ్రహం అంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు కనీసం యాక్షన్ తీసుకోలేదు. సంవత్సరం బట్టి తిరుగుతున్నాం. ఐటీ కమ్యూనికేషన్ రంగాన్ని, టెలికమ్యూనికేషన్ రంగాన్ని తీసుకొచ్చి ఈ దేశం భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కృషి చేశారు. మరి ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవలంబిస్తున్నటువంటి ఓట్ చోరీ యొక్క కార్యక్రమాన్ని మన యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయకపోతే మనకు రాజీవ్ గాంధీ గారు కల్పించినటువంటి ఈ 18 సంవత్సరాల ఓటు హక్కు ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఆ ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. దాన్ని ఓటు చోరీ చేస్తున్నారు కాబట్టి మన యువకులందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ 17వ జాతీయ సదస్సు హాజరు కానున్న 3 కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్లు, నేరేడు రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ 17వ జాతీయ సమావేశాన్ని గాను ఢిల్లీ వేదికగా ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మెరిట్ కో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ తెలియజేశారు. బుధవారం సాయంత్రం పెదవాల్తేరులో విజయనగరం ప్యాలెస్ లో నేరేడు కార్యాలయంలోని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోని జాతీయ సదస్సుకు సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ మహార్, ఆంధ్రాకు చెందిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయక మంత్రి తోక సాహూస్, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు, కార్యదర్శి శ్రీనివాస్ కాగితల, అదనపు కార్యదర్శులు సతీందర్ పాల్ సింగ్, కుల్దీప్ నారాయణతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ హాజరవుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అగ్రగామిగా సంస్కరణలో ముందుకి దూసుకువెళ్తుంది. రకరకాల సంస్కరణలు చేస్తూ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారి సూచనల మేరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కార్యక్రమంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. వీటన్నిటిని చర్చించడానికి, దేశవ్యాప్తంగా కూడా ఇవి అమలు చేయడానికి, కొన్ని కార్యాచరణలు చేయడానికి నాట్కాన్ అనే ఒక కన్వెన్షను న్యూఢిల్లీలో హోటల్ అశోకాలో 29, 30 తారీఖులో జరుగుతూ ఉంది. మన రాష్ట్రం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి గారులతో పాటు రేరా అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి ఇటువంటి ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రులు వస్తున్నారు. వాళ్ళందరి సమన్వయంతో భావి భారతానికి అర్బన్ హౌసింగ్ ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్ సెక్టార్ని ఎలా డెవలప్ చేయాలనే కార్యక్రమం జరగబోతా ఉంది. నాట్కాన్ అని చెప్పేసి 17వ యాక్చువల్గా భారతదేశంలో సుమారుగా 18 రాష్ట్రాల్లో ఈ నెరెట్కో చాప్టర్స్ అనేది ఉన్నవి. ఈ 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కలిపి నాట్కాన్ అని చెప్పేసి ఒక నేషనల్ కన్వెన్షన్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఈ నెల 29, 30 తారీఖుల్లో 2 days ఈ నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ యొక్క కన్వెన్షన్ ఓపెనింగ్కి మన హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్, సెంట్రల్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మోహన్ లాల్ ఖట్టర్ గారు, అట్లాగే అర్బన్ అఫైర్స్ మినిస్టరు తాకున్ షాహు గారు, అట్లాగే నెక్స్ట్ స్టేట్ మినిస్టర్స్, స్టేట్ మహారాష్ట్ర నుంచి కొంతమంది మంత్రులు, అట్లాగే ఢిల్లీ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడాను వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది మినిస్టర్స్ వస్తున్నారు. అట్లాగే సుమారుగా ఒక 12 రాష్ట్రాల నుంచి రేరా చైర్మన్స్ కూడా అటెండ్ అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఏవిడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అట్లాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు అటెండ్ అవుతున్నారు. ఈ యొక్క సిఆర్డీఏ నుంచి కూడాను కన్నబాబు గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది. దానికి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ అందరినీ కూడా ఆహ్వానిద్దాము. మన అమరావతి ఈ ఏవి ప్రజెంటేషన్ కూడా అక్కడ ఇద్దాము. కొత్త రాజధాని యొక్క నిర్మాణాన్ని మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం ఏంటనేది కూడా అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి పెద్ద బిల్డర్స్ అందరినీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ నెరెట్కోలో మరి హిందూజా, రహేజా, అట్లాగే హీరానందాని గ్రూపు, ఇలాగ ఎంతోమంది ప్రెస్టేజీ, వీళ్ళందరూ కూడాను నెరెట్కో మెంబర్స్.
ఇలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ నెరెట్కోలో మెంబర్స్గా ఉన్నారు. వీరందరూ కూడా ఒకే చోట ఢిల్లీలో ఈ యొక్క కన్వెన్షన్లో అందరూ కూడా మీట్ అవుతారు. కాబట్టి ఇలాంటి టైంలో అందరినీ కలిసి మన యొక్క రాష్ట్రం గురించి, మన రాష్ట్ర పురోగభివృద్ధి గురించి, అట్లాగే మన రాష్ట్రంలో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు, ఇక్కడ ఎటువంటి హర్డిల్స్ లేకుండా పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు అనేటువంటి దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం మన రాష్ట్రం తరపు నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. అట్లాగే మన రాష్ట్రం నుంచి అట్లే మన అందరికీ కూడా గర్వకారణం మన విశాఖ ఉత్తరాంధ్ర మనిషి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడాను ఏవియేషన్ మినిస్టర్, ఆయన కూడా ఈ యొక్క కన్వెన్షన్కి 30th అటెండ్ అవుతున్నారు. సో 3 సెంట్రల్ మినిస్టర్స్, అట్లాగే సుమారుగా ఒక 6 స్టేట్ మినిస్టర్స్, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ ఆఫ్ 4, అట్లాగే రేరా చైర్మన్స్, స్టేట్స్ మన వివిధ రాష్ట్రాల నుంచి మరి రేరా చైర్మన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా అటెండ్ అవుతున్నారు. జీవీఎంసీ లీగల్ సెల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయవాది పాక సత్యనారాయణ, ఎన్ఏడి పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లోని విలేకరుల సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వ తీరుపైన ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు చోట్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ కూడా విశాఖ జీవీఎంసీలో మాత్రం వారి అమల్లో తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దళితులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వెల్లబుచ్చారు. సుప్రీంకోర్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వాటిని గాలికి వదిలేశారంటూ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తమ తప్పును సరిదిద్దుకోకపోతే న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ స్పష్టం చేశారు. మనకు ముందున్నటువంటి అంశం ఏంటంటే జీవీఎంసీలో విశాఖపట్నం మహానగర పాలక సంస్థలో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్స్లో దళితులకి ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందనేటువంటిది. దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పాక సత్యనారాయణ గారు ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని మీద కోర్టులో వేసినా సరే, కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జీవీఎంసీ కమిషనర్ కానీ, మిగతా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ మరి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఎక్కడికి వెళ్ళినా ఈ మా కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే ప్రభుత్వం అని అంటున్నారు. మరి ఇక్కడ లీగల్ సెల్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే దీని మీద దృష్టి పెట్టకపోవటం చాలా దుర్మార్గం అనేటువంటి దాన్ని మేము చెప్తున్నాము. అంతేకాకుండా ఒక్క జీవీఎంసీ విశాఖ మహానగర పాలక సంస్థే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగర పాలక సంస్థల్లో ఉన్నటువంటి లీగల్ సెల్ స్టాండింగ్ కౌన్సిల్స్ లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించాలి. అదేవిధంగా కోర్టుల్లో కూడా నామినేటెడ్ పోస్టులు అయినటువంటి జీపీలు కానీ ఏజీపీల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తేనే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో న్యాయం జరుగుతుందనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. జీవీఎంసీలో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్స్ అన్నీ ఉంటాయి 8. ఆ 8లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా 2024లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ నేను ఏం చేశానంటే హైకోర్టులో ఛాలెంజ్ చేశాను. రిట్ నెంబర్ 972/25. అది జీఎంసీకి కౌంటర్ దాఖలు చేయమని ఇప్పటికే చాలా వాయిదాలు అయ్యాయి. దాన్ని కౌంటర్ దాఖలు చేయకుండా జీఎంసీ వారు దాన్ని డ్రాగింగ్ చేస్తూ మళ్ళీ 18/8/2025లో రేపు 22న 51 ఐటమ్గా జీఎం స్టాండింగ్ కౌన్సిల్ గురించి ఒక ఐటెం పెట్టారు. మీరు చేస్తున్న తప్పు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్ ఉంది. మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అని మళ్ళీ లీగల్ నోటీస్ కూడా 2 రోజుల క్రితం అందజేయడం జరిగింది.
60వ ఆల్ ఇండియా రైల్వే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 నేడు రైల్వే గ్రౌండ్స్ లోని ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా వాల్తేర్ రైల్వే DRM లలిత్ బోహ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను జ్యోతి ప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ఆట విడుపుని కలిగించడమే ఈ టోర్నమెంట్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. మొత్తం రైల్వే శాఖలో ఉన్న అన్ని రాష్ట్రాల క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ లో పోటీ పడతారంటూ వెల్లడించారు. రైల్వే ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీలు DRM గారు ఆయన పేరు DRM గారు ఓపెన్ చేశారు. చాలా చక్కగా ఇందులో 7 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, ICF, సదర్న్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, సౌత్ వెస్ట్ హుబ్లీ టీములు పార్టిసిపేట్ చేయడం జరిగాయి. వీరికి బోర్డింగు, లాడ్జింగు చక్కగా ఏర్పాటు చేసి ఈ పోటీలు ఈ రోజు మొదలుకొని 20వ తారీఖు మొదలుకొని 22వ తారీఖు వరకు జరుగుతాయి. తర్వాత ఈ పోటీల్లో వారి నైపుణ్యాన్ని బట్టి టీములు ఇండియన్ రైల్వేస్ టీమును సెలెక్ట్ చేసి సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరుగు సీనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే మన ఈ నేషనల్స్లో ఈ జరగబోయే 71వ నేషనల్స్ దాకా ఇండియన్ రైల్వేస్ నెంబర్ 1 స్థానంగా వ్యవహరించడం మనం అంతా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ ఈ రోజుకి బతికుందంటే కొంచెం ఆ రైల్వేస్ సపోర్టు, ఈ బాగా ఆడిన ప్లేయర్స్కి జాబులు ఇచ్చి పోషించడం వల్ల వారికి రైల్వే ఆర్గనైజేషన్ వారికి కూడా నేను ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఈ నెల 11వ తేదీన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి డ్రైవ్ చేయడం వల్ల 25వ ప్లాట్ఫామ్ పై మృతి చెందిన గేదెల ముత్యాలమ్మ కుటుంబానికి గాను న్యాయం చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నాయకులు గేదెల లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ను కలిసి వినతి పత్రాన్ని వారికి అందించారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ ఉన్నతాధికారులను కూడా కలిసి తమ శాంతియుత సంఘీభావాన్ని తెలిపారంటూ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయని వెల్లడించారు. తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. మరి ఈరోజు ముత్యాలమ్మ, గేదెల ముత్యాలమ్మ 12వ తారీఖున ఇక్కడ మృతి చెందింది బస్సు యాక్సిడెంట్లో. అదే అందుకోసం మేమందరం రాష్ట్ర నలుమూలల నుండి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మేము మరి రాష్ట్ర నలుమూలల నుండి ఏపీ ఎరుకుల సేవా సంఘం నుండి మరి రావడం జరిగింది. మేమందరం ఆదివాసీకి సంబంధించినటువంటి బిడ్డలము. మరి ఈ సమస్యపై మరి ప్రభుత్వానికి విషయం తీసుకువెళ్ళాలి. మరి ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేయడం కూడా జరిగింది. వారు మరి 10 రోజులు నింపక నీరెత్తిలా మరి సమస్య అనేది మాకు పరిష్కారం జరగలేదు. వాళ్ళ కుటుంబం అనేది చాలా పేదరికంలో ఉన్న కుటుంబము. మేము ఆదివాసీకి సంబంధించినటువంటి ఎరుకుల బిడ్డలం కాబట్టి మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అలాగే యాజమాన్యం కూడా ఈ సమస్యపై ఇప్పుడే మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీడియా ముందు సోదరుల ద్వారా మేము ఈ విషయాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఈరోజు 11వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగినటువంటి యాక్సిడెంటు ఘోరమైన పరిస్థితి మీరు అందరూ చూసుంటారు.
నవ్య సమాజం అంతా కూడా సోషల్ మీడియాలో చూసింది. ఒక లేడీ బస్సు కోసం ప్లాట్ఫామ్ మీద ఉండడం జరగడం, ఆ ప్లాట్ఫామ్ మీదకి డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు దూసుకురావడం అనేది మనం అంతా చూసాం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ కుటుంబానికి యాజమాన్యం తరపు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదనే ఉద్దేశంతో ఆ ఇరుకుల సేవా సంఘాన్ని వారు సంప్రదించడం జరిగింది. సంఘం కాబట్టి, మా ఇరుకుల కులంలో పుట్టిన బిడ్డ కాబట్టి ఆమెకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారిని మేము కలిసి అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తూ అమెరికాలోని అక్టోబర్ 12 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పారా వాలీబాల్ వరల్డ్ కప్ పోటీలకు గాను అన్నం గణేష్, వేల్పుల విజయ్ కుమార్ ఎంపికయ్యారని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బోడపాటి శివాదత్ తెలిపారు. బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ వాలీబాల్ పోటీలో రాష్ట్రం తరపున అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి అన్నం గణేష్, వేల్పుల విజయ్ కుమార్ ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని భారతదేశం తరపున అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న వరల్డ్ కప్ పోటీలో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుతంగా క్రీడను ప్రదర్శించి మొన్న బెంగళూరులో జరిగిన సెలక్షన్స్లో పాల్గొనగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 ప్లేయర్స్ని మరి ఇండియా టీంకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ప్లేయర్స్ కూడా గణేష్, ఇక్కడ అలాగే విజయ్, వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రం నుంచి పారా సిట్టింగ్ వాలీబాల్కి దేశం తరపున ఆడడానికి సెలెక్ట్ అయ్యారు. అక్టోబర్ నెలలో 18 నుంచి 12 నుంచి ప్రారంభమవబోయే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకి మన దేశం తరపున వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు. దానికి పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున వాళ్ళిద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి దీనికి సహకరించిన పారా వాలీబాల్ అసోసియేషన్కి అలాగే ఈ క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్లో ఉన్న క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన తనకు గొప్ప అనుభూతినిచ్చిందంటూ సినీ నటి శ్రీమతి ఆర్కే రోజా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2వ రోజు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను నిశితంగా పరిశీలించి స్వయంగా తన మొబైల్ ద్వారా క్లిక్ మనిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందని అన్నారు. నూట 86వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వైజాగ్లో 2 days జర్నలిస్ట్ ఫోటోగ్రఫీ అందరూ 200 ఫోటోకు పైగా ఇక్కడ ఎగ్జిబిషన్ గా పెట్టడం జరిగింది. సో ఆ ఫంక్షన్ కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కలిసినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నా అందరి లైఫ్ లో కూడా ఫోటోగ్రాఫర్ అనేది ఒక భాగస్వామ్యం తెలియకుండానే అయిపోయి ఉంటారు. మనం పుట్టినప్పటి నుంచి మన బర్త్డేలు కానీ, మన పెళ్లిళ్ళు కానీ, పండగలు కానీ, వేడుకలు కానీ ప్రతిదీ కూడా ఫోటోగ్రాఫర్ లేకుండా, ఫోటోగ్రఫీ లేకుండా జరగదు. సో ఇదన్నీ కూడా మనకు ఒక అద్భుతమైన మెమరీస్ గా మనం పెట్టుకోగలుగుతున్నామంటే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్లే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అండ్ ముఖ్యంగా నా లైఫ్ లో నేను ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా నించోగలిగాను అంటే అది నా జర్నీ ఒక్క ఫోటోతో స్టార్ట్ అయింది. మా కాలేజ్లో నా ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగున్నారని చెప్పి నన్ను సినిమా సెలెక్ట్ చేశారు. సో ఎక్కడో తిరుపతిలో పద్మావతి కాలేజ్లో చదువుతున్న నేను ఒక హీరోయిన్ గా ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగాను అంటే ఈ ఫోటో వల్లే. కాబట్టి ఫోటోగ్రాఫర్లు అంటే నా అన్నదమ్ములుగా నేను ఎప్పుడు కూడా
వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాను, అందుకే పిలవగానే వచ్చేసాను. అండ్ నేను ఒకటే చెప్పగలను, మనని భగవంతుడు సృష్టిస్తే ఆ భగవంతుడిని కూడా అందంగా తీయగలిగింది ఒకరే ఫోటోగ్రాఫర్, అంతేనా? సో పెద్దలు చెప్తారు పంచభూతాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తాయని. ఆ పంచభూతాలని కూడా అద్భుతంగా తమ కెమెరాల్లో బంధించగలిగే ఈ కెమెరామ్యాన్లు ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 186 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 2 రోజులు ఫోటో ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో రావడం జరిగింది. ఆ ఫోటోస్ మోస్ట్లీ వైజాగ్ నుండి ఉన్నాయి, కొన్ని మాత్రం అనకాపల్లి జిల్లా, 100% మాత్రం వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ తీసిన ఫోటోస్. అది చూస్తే కొన్ని ఫోటోస్ పెయింటింగ్ లాగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక మనిషికి. ఆ అన్ని ఎక్స్పీరియన్సెస్, అన్ని ఫీలింగ్స్ ఈ ఫోటోస్ చూస్తే మనకు కనిపిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఉండగా, ఎంజాయ్ చేస్తూ ఉండగా ఫోటోస్ తీయడం జరిగింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల మేర వేగంతోని వాయుగుండం కదిలినట్లుగా అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. కాకపోతే ఆ జిల్లాలు వైజాగ్ కూడా ఉండొచ్చు మోస్ట్లీ. చూద్దాం. ఉన్న నిన్నటి వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నిన్న సాయంత్రానికి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ల మధ్య సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈరోజు ఉదయానికి మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంతో సరిహద్దుల్లో అల్పపీడనంగా మారింది. తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో మరియు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ అల్పపీడనం ఇప్పుడు మరింత క్షీణించి ఉపరితల ఆవర్తనంగా పరిణామం చెందింది. అంటే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంగానే కొనసాగుతుంది. 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. ఇది కూడా నైరుతి దిశకు వంగి ఉన్నది. అందువల్ల మధ్యప్రదేశ్కు నైరుతి దిశలో ఉన్నందువల్ల మన రాష్ట్రానికి ఈ వాయుగుండం తర్వాత తదనంతరంగా మార్పు చెందిన ఈ అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ పెద్దగా వాతావరణాన్ని కలిగించదు. అలాగే నిన్న ఉన్న నైరుతి ఋతుపవన ద్రోణి ఈరోజు తన యొక్క తూర్పు శృంగాన్ని మరికొంచెం పైకి తీసుకువెళ్ళటం వలన నైరుతి ఋతుపవన ద్రోణి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా రాష్ట్రం మీద ఉండే అవకాశం లేదు. ఎంపీపీ కాలనీలో వృద్ధురాలి కంట్లో కారం కొట్టి బంగారు గాజులను అపహరించిన కేసులో నిందితురాలు పద్మను అరెస్ట్ చేసినట్లుగా ఎంపీపీ పోలీసులు తెలియజేశారు. నిర్వహించిన విలేకరుల సమావేశంలోని ఆయా సంబంధిత వివరాలను వెల్లడిస్తూ చోరీ సొత్తును ప్రదర్శించారు. పెదవాల్తేరులో జరిగిన ఈ చోరీకి సంబంధించి వివరాలను తెలిపారు.
వీళ్ళకి కూడా తగినటువంటి రివార్డ్స్. 94 ఇయర్స్ మహిళ చేతిలోంచి 2 గాజులు స్నాచ్ చేయబడ్డాయి. దాని మీద ఆ ముద్దాయిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనకి 17వ తారీఖు అంటే నిన్న కాక మొన్న 17th నైట్ మనకు ఫోన్ కాల్ వచ్చిందండి. వీర వెంకట సత్యనారాయణ అని లాషన్స్ బే కాలనీలో ఉంటారు. మన పెదవాళ్ళ జంక్షన్ దగ్గరలో నా హౌస్, రోడ్డు పక్కన హౌసే. ఆయన మదర్ 94 ఇయర్స్ ఓల్డ్ లేడీ అండి. ఆవిడ వాళ్ళతో కలిసే ఉంటారు. ఆవిడ 17వ తారీఖు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో మేడ మీద కూర్చొని పుస్తకం చదవడం కూర్చుని ఉంటే ఎవరికి గుర్తు తెలియని వ్యక్తి మాస్కుని రెయిన్ కోట్ ధరించి వచ్చి కళ్ళలో ఆవిడ వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్న 2 బంగారు గాజులని బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళిపోయారని మనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మనం అందరం సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను నాతో పాటు ఎంఈపీ క్రైమ్ ఎస్ఐ గారు, తర్వాత ఏఎస్ఐ కిషోరు, మన కానిస్టేబుల్స్ జగత్ కిరణ్ అండ్ హరి అండ్ సాయి అందరూ కలిసి సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన వెంటనే వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ అన్ని చూడడం జరిగింది. చూస్తే ఒక వ్యక్తి అరౌండ్ 5:10 ఆ టైంలో ఒక 2-wheeler మీద రెడ్ కలర్ హోండా 2-wheeler మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం ముందున్న బండి ఆపి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి పైకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు కూర్చుంటే వాళ్ళ అమ్మగారి కళ్ళలో కారం కొట్టి చేతుకున్న బంగారు గాజులు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోవడం కనిపించింది. సీసీ ఫుటేజ్ని కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే తదేకంగా చూసి జూమ్లో పెట్టి చూస్తే ఇది మగవాడు కాదు ఆడ వ్యక్తి అన్నట్టు మాకు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగామన్నట. ఇది ఎవరో చెప్పినట్టు ఈవిడ మేడ మీదకి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసిన వ్యక్తి అయి ఉంటుంది. మీలో ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్స్ కానీ నర్సెస్ కానీ ఎవరైనా మీకు ఇలాంటి ఎర్రపు స్కూటర్ వాడే వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసి ఉన్నారంటే వాళ్ళు మనకు చిన్న విషయం చెప్పడం జరిగింది. ఇంతకుముందు పద్మ అనే ఒక ఆవిడ మెయిడ్ని సప్లై చేస్తుంది. ఆవిడ ఒక సర్వీసు ఉంది ఆవిడకి. ఆవిడ మా ఇంటికి మేలో వచ్చిందండి. ఆవిడ దగ్గర కూడా ఇలా ఈ విధమైన ఎరుపు రంగు స్కూటర్ ఉంది. ఈ విధంగా ఎరుపు రంగు హెల్మెట్ పెట్టుకుని ఆవిడ వస్తుందని చెప్పడం జరిగింది. మనం ప్రాథమికంగా ఆవిడని సస్పెక్ట్ చేసాం. సస్పెక్ట్ చేసిన తర్వాత ఈ సీసీ ఫుటేజ్ని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ తీసుకుంటే అది కంటిన్యూగా మనకి శివాజీపాలెం వైపు వెళ్ళడం జరిగింది. అదే వాళ్ళని కంప్లైంట్ అడిగితే ఈ పద్మన్న ఆవిడ కూడా శివాజీపాలెం అనే మాకు చెప్పిందని ఆవిడ ఐడి కార్డు ఆవిడ ఇంటి అడ్రస్ ఇవ్వడం జరిగింది. మనం ఆవిడ ఇంటి అడ్రస్ దగ్గర మన వాళ్ళు మఫ్టీలో లర్కింగ్లో ఉండగా ఆవిడ పద్మన్న ఆవిడ ఎరుపు రంగు స్కూటర్ వేసుకొని రావడం జరిగింది. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్లో గడిచిన 3 రోజులుగా ఉత్పత్తి తగ్గడానికి యాజమాన్యమే బాధ్యత వహించాలి. సిఐటియు నాయకుల డిమాండ్. ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా రైల్వే బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన వాల్తే డిఆర్ఎం లలిత్ బోహ్రా. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.